తోడు చల్లమన్నాడు బాబు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరైనా కన్యాదానం చేసేవాళ్ళు. చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యో శుభం భవతు. సౌరభే గోత్రోధవస్య ధర్మపుత్రాయ చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యో శుభం భవతు. సౌరభే గోత్రోధవస్య శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వృషభాయ వరాయ గోవింద గోవింద. నక్షత్రం రోజు ఎలా అయితే ఆయన అవతారం తీసుకున్నాడో అట్లాగే గోవు ఉత్తరాభాద నక్షత్రంలో, రేవతి అంటే రేవతి నక్షత్రం రేపు రాబోయేది రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రంలో ఏమిటి ఎవరు భూదేవి వచ్చింది కాబట్టి గోవుకి భూమికి అవినాభావ సంబంధం. భూమి అంటే ధర్మానికి ప్రతీక, అంటే ఎద్దు స్వరూపం కూడా ధర్మానికి ప్రతీక. సత్యదేవత ఏమో గోమాత అంబా అంటుంది. కాబట్టి అంబారావు నుంచి సత్యం వచ్చింది. అంటే అంబ పలుకు జగదంబ పలుకు, గజవాడ కనదుర్గమ్మ పలుకు అన్నట్టుగా ఆ అమ్మవారు సత్యదేవత అయితే ఈయన ధర్మదేవత. సత్యధర్మానికి కళ్యాణం జరుగుతోంది. అటువంటి కళ్యాణానికి శుభముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, తారాబలం చంద్రబలం తదైవ. తారాబలం కలిసింది ఎట్లాగా ఉత్తరాభాద నక్షత్రమును రేవతి నక్షత్రము, ఈ రెండు కూడా ఏంటంటే ఉత్తరాభాద నక్షత్రం జాతకులకి రేవతి నక్షత్రం వాళ్ళు ఏమవుతారట తారాబలం. తారాబలం అంటే మళ్ళీ రేవతి నక్షత్రం ఉత్తరాభాద్రం ఏమవుతారట పరమమిత్ర తారవుతారు. అటువంటి ఆ యొక్క కళ్యాణ గడియలు మీ అందరికీ కూడా శుభ గడియలు కావాలి. మీ వంశం కూడా ధరించాలి. అటువంటిది ఏంటి అతివ కోరిన వరుడు అతిలోక శ్రీగరుడు యమ్మ అతగాన్ని కన్నింట జతము చదువుతున్నా. పాదాల మీద చల్లండి, పాదాల మీద మాత్రం చల్లండి, కళ్ళల్లో గుర్తుంటాయి. మళ్ళీ చెప్తున్నా ఉన్నా, కేవలం పాదాల మీద మాత్రమే, కేవలం పాదాల మీద మాత్రమే, కళ్ళ మీద పడకూడదు. అమ్మా అదిగో చెప్తున్నానమ్మా, ముఖం మీద చల్లండి, ముఖం మీద చల్లదు. ఉన్న వాళ్ళకి చెప్పండి, అయితే ముఖానికి అడ్డు పెట్టండి. ఇందాక చెవులలా అడ్డు పెట్టారో అడ్డు పెట్టండి. అంతేగాని అందరినీ పాదాలు భక్తులతో సోపానాలు, అటువంటి పాదాలు ప్రతి గ్రామంలో మర్యాదాలు గోపాలు కూడా పెట్టారు.